రోహిణి 4 చపాతీలు తిన్న తర్వాత తన విషాన్ని కక్కేస్తుంది. నీకిప్పుడు సంబరంగా, సంతోషంగా, ఆనందంగా ఉందా మీనా అని రోహిణి అంటుంది. దీంతో మీనకి ఎక్కడలేని కోపం వస్తుంది. నీలాంటి బుద్ధి, నీలాంటి మోసాలు, నీలాంటి వ్యక్తిత్వం నాకు లేదు అని రోహిణికి గడ్డి పెడుతుంది మీనా. ఒకరు బాధపడుతుంటే ఆనందించే మనస్తత్వం నాది కాదు. ఒకరు కష్టాల్లో ఉంటే సంతోషించే వ్యక్తిని కాదు. తిన్న ఎంగిలి ప్లేట్‌ని తీయమని అంటున్నావు. ఆ ప్లేటు నీ రూమ్‌లో ఉంటేనే చిరాకు అని అంటున్నావు. మరి నీ ప్లేటు నేను తీయాలంటే నాకెంత చిరాకుగా ఉంటుంది. ఇకపై నీ ప్లేటు నువ్వే క్లీన్ చేసుకో. నువ్వు ఎంగిలి చేసిన దాన్ని క్లీన్ చేయాలంటే నాకు చిరాకుగా అనిపిస్తుంది. నువ్వు ఆనందంగా ఉన్నావా? నువ్విప్పుడు సంతోషంగా ఉన్నావా? అని 4 చపాతీలు మింగక ముందు అడిగి ఉంటే బావుండేది. అన్నీ తిన్న తర్వాత కాదు అని చివాట్లు పెట్టి వెళ్తుంది మీనా. దీంతో ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్‌గా ఉండిపోతుంది రోహిణి. ఇక మరోవైపు మీనకి ప్రభావతి నుంచి మాటలు ఎదురవుతాయి. రోహిణిని మచ్చిక చేసుకోవాలని చూస్తున్నావా? నీ పార్టీలోకి తీసుకుపోవాలని చూస్తున్నావా? నా చిన్న కోడలు శృతికి అలానే మాయమాటలు చెప్పి లాక్కున్నావని ఇలా మీనాతో పిచ్చి పిచ్చిగా వాగేస్తూ ఉంటుంది ప్రభావతి. నాకు ముడులు వేయడమే వచ్చు. కాపలాలు కూల్చడం రాదు. నాకు అల్లడమే వచ్చు. పుల్లలు పెట్టడం రాదు అని ప్రభావతికి మీనా కౌంటర్లు వేసి వెళ్ళిపోతుంది. అంటే నేను పుల్లలు పెడుతున్నానా? అసలు ఇదంతా ఆ రోహిణి నన్ను మోసం చేయడం వల్లే వచ్చింది అంటూ తనలో తాను అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. మంచి చేయబోతే చెడు ఎదురైంది. ఈ చెప్పుతో నన్ను కొట్టు అని మీనాకి ఇస్తాడు బాలు. నన్ను కూడా కొట్టండి. నాకు కూడా అదే జరిగింది అని అంతా చెప్పేస్తుంది మీనా. మనం వీళ్ళ గురించి మంచిగా ఆలోచిస్తుంటే వీళ్ళు మాత్రం ఇలా ఉన్నారు. ఇకపై వీళ్ళ విషయంలో మనం కూడా వాళ్ళలాగే ప్రవర్తించాలని బాలు, మీనా డిసైడ్ అవుతారు. నేను ఫుడ్ పెట్టి రోహిణిని నా వైపుకు తిప్పుకోవాలని చూస్తున్నానంట అని అత్తయ్య అన్నారు అని బాలుకు చెప్తుంది మీనా. అలా అయితే మా అమ్మే నీ పార్టీలోకి రావాలి కదా! రోజు నీ చేతి వంటే తింటుంది కదా అని బాలు అంటాడు. ఇక జరిగిన విషయమంతా తల్లితో చెబుతుంది మీనా. రోహిణికి ఇలా జరగాల్సిందే అని శివ, సుమతి అంటారు. గుణగాడి దగ్గరకు రోహిణి పదే పదే వస్తుంది. రోహిణి రెగ్యులర్‌గా డబ్బులు తీసుకెళ్తుంది. చాలా డబ్బులు తీసుకెళ్ళింది అంటూ రోహిణి సీక్రెట్‌లని శివ చెప్పేస్తాడు. అంటే ఆమె ఇంటికి తీసుకువచ్చే డబ్బులన్నీ ఆవేనా అని డౌట్ పడుతుంది మీనా. రోహిణి గురించి ప్రతిసారి ఏదో ఒకటి బయటపడుతూనే ఉంది. అసలు తను ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? అని మీనకు డౌట్ వస్తుంది. ఇక డోర్ ఎంత కొట్టినా రోహిణి తీయదు. ప్రభావతి వచ్చి మనోజ్‌ని విషయం అడుగుతుంది. ఎందుకు డోర్ తీయడం లేదు అని అంటుంది. బాధపడి ఉంటుంది. తప్పు నాది కూడా ఉంది కదా అమ్మా అని మనోజ్ అంటాడు. అది ఇచ్చిన ఐడియా వల్లే కదా ఇదంతా జరిగింది. అది నిన్ను మోసం చేసింది. అది నేను తట్టుకోలేకపోతున్నా అని ప్రభావతి అంటుంది. ఎంత తట్టినా డోరు తీయడం లేదు. నాకు భయంగా ఉంది అని మనోజ్ అంటాడు. దీంతో ప్రభావతి డోర్ కొడుతుంది. ఇంతలో మీనా వస్తే కసురుకొని కాఫీ తీసుకొని రా పో అని పంపిస్తుంది ప్రభావతి. మా అమ్మ ఎందుకిలా అరుస్తుంది అని మీనని బాలు అడుగుతాడు. రోహిణి తలుపులు తీయడం లేదట అని మీనా చెప్తుంది. కొంపతీసి లోపల బకెట్ తన్నేసిందా అని బాలు కామెడీ చేస్తాడు. ఇక ఇంతలో రోహిణి డోర్ తీస్తుంది. ఏమైంది అని అడుగుతుంది రోహిణి. ఏమైంది ఏంటే? టైం ఎంత అయిందో తెలుసా? ఎంతసేపు పిలవాలి? ఎంతలా అరవాలి? అని ప్రభావతి అంటుంది రోహిణిని. నిద్ర పట్టేసింది అని రోహిణి చెప్తే మా అందరి నిద్ర చెడగొట్టి నువ్వు మాత్రం హాయిగా పడుకుంటావా? అని కౌంటర్ వేస్తుంది ప్రభావతి. తప్పు చేశాననే అపరాధ భావం నీకు లేదా? అని ఫైర్ అవుతుంది. రేయ్! లోపలికి వెళ్లి స్నానం చేసి త్వరగా రా. అందుకు అందుకు మాత్రమే నిన్ను లోపలికి పంపుతున్నా. దాంతో ముచ్చట్లు పెడితే చంపేస్తా అని మనోజ్‌కి వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి. ఇక రోహిణి డోర్ క్లోజ్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. నా ఇంట్లో డోర్స్ ఎప్పుడూ తెరిచే ఉండాలి. డోర్ క్లోజ్ చేసి వాడితో ముచ్చట్లు పెట్టి వాడిని నీ వల్లో వేసుకోవాలని చూస్తున్నావా అని ప్రభావతి అంటుంది. ఇక ఈ మాటల్ని వింటూ బాలు, మీనలు మాట్లాడుకుంటూ ఉంటారు. మరి ఇలా తయారయ్యారేంటి అని అనుకుంటూ ఉంటారు. మరి ఇంతలా భయపడాల్సిన పని లేదు అని మనోజ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. శివ చెప్పిన విషయాలు, రోహిణి చేసే అప్పుల గురించి మీనా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇదే విషయాన్ని బాలుకు చెప్తుంది. మనకు తెలియకుండా చాలా చేస్తుందని, గుణ దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకుంటుందంట అని బాలుకు చెప్తుంది మీనా. నీకెలా తెలిసింది అని బాలు అడుగుతాడు. శివ చెప్పాడని మీనా అంటుంది. అసలు ఆ లక్షలతో ఈ పార్లర్ అమ్మ ఏం చేస్తుంది అని బాలు, మీనా అనుమానిస్తారు. మనోజ్‌కి వ్యాపారంలో డబ్బులు బాగానే వస్తున్నాయి. లాభాలు వస్తున్నాయి. మళ్ళీ అప్పులెందుకు అని బాలు దీర్ఘాలోచనలో పడిపోతాడు. ఇక మరోవైపు సారీ మామయ్య, ఇలా అవుతుందని ఇంట్లో వాళ్ళంతా బాధపడతారని అనుకోలేదు. నేనేం చేసినా మనోజ్ మంచి కోసమే కదా అని రోహిణి అంటుంది. వాడు చదువుకున్నాడు. ఇంటర్వ్యూలకు వెళ్తున్నాడు. ఏదో ఒక జాబ్ వస్తుందని అనుకున్నాను. కానీ నువ్వు ఇంతలోనే ఇలా చేశావు. నువ్వు వాడి గురించి ఆలోచించడం మంచిదే కానీ మాకు కూడా ముందే చెప్పాలి. నువ్విప్పుడు ఎన్ని చెప్పినా ఏం చేసినా మోసంలానే అనిపిస్తుంది అని సత్యం అంటాడు రోహిణితో. అయ్యో మామయ్య, అలా అనకండి. మిమ్మల్ని మోసం చేయాలనే ఉద్దేశం నాకు లేదు అని రోహిణి ముసలి కన్నీళ్లు కార్చేస్తుంది. మీరే చూశారు కదా నన్నిలా కొట్టారో, ఎంత తిట్టారో. మనోజ్ గొప్ప స్థాయిలో ఉండాలని, ఎవరు ముందు తక్కువ కావద్దని ఇలా చేశాను అని రోహిణి కన్నీరు పెట్టుకుంటూ ఉంటుంది. ఇది ఉమ్మడి కుటుంబం. పెద్దవాళ్ళకి చెప్పకుండా నిర్ణయాలు తీసుకోవడం తప్పు. సొంత నిర్ణయాలు తీసుకునేటప్పుడు మేము గుర్తుకు రాలేదంటేనే మమ్మల్ని అగౌరవపరిచినట్టు. నువ్వు ఆ డబ్బులన్నీ ఇచ్చినా అందరం కలిసి నిర్ణయం తీసుకోవాలి. చేసే పని మంచిది అయితే అందరూ ఒప్పుకుంటారు. అన్నీ వదిలేయ్. ఎంత చెప్పినా తప్పు తప్పే. పెద్ద కోడలివి. ఆ బాధ్యత నీకు తెలియాలి. మనోజ్‌ని వాళ్ళ అమ్మ
చెడగొట్టింది. నువ్వైనా వాణ్ణి సరైన దారిలో పెట్టాలి కదా అని చివాట్లు పెడతాడు రోహిణికి సత్యం. మీ అత్తయ్య నిన్ను చాలా నమ్మింది. ఆ నమ్మకాన్ని దెబ్బతీశావని సత్యం అంటాడు. నిజంగానే నేను చాలా తప్పు చేశాను. నన్ను క్షమించండి అని వేడుకుంటుంది రోహిణి. ఇప్పుడు నేనేం చేయలేను. నాకు ఆఫీస్ టైం అవుతుంది అని వెళ్ళిపోతాడు సత్యం.